ఊరుకో. పద నాన్న వెళ్దాం ప్లీజ్. మా నాన్న కదా, పద నాన్న. కొంపలు తగలబడినట్టు ఇంత స్పీడ్గా వస్తోందేంటి టిప్పు? లోపల అన్న ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా పిచ్చి పని చేస్తే నంబి మామ గొడవ చేస్తాడు. దారి గడ్డంగా నిల్చున్నావే, తప్పుకో. ఎక్కడికి వెళ్తావు? మా ఇంట్లోకి. అది మీ ఇల్లు, ఇది పక్కిల్లు. వెళ్ళు. హలో వల్లి పిల్ల, అది బాన్ హౌస్, ఇది బర్న్ హౌస్. అంటే అది పుట్టినిల్లు, ఇది మండే ఇల్లు. ఐ మీన్ మెట్టినిల్లు. జరుగు. నన్ను వెళ్ళనివ్వు. నేను వెళ్ళనివ్వను. జరగే. దిష్టి బొమ్మలా అడ్డం నుంచుంటావే. బా ఏంటి నువ్వు? నీకు చెప్తే అర్థం కదా. అసలు నీకు ఇంట్లో ఏం పని? కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. జరుగు. ఏ టిప్పు, వద్దు టిప్పు. జరుగు. ప్లీజ్ టిప్పు, నువ్వు వెళ్ళు. జరగమన్నా. అయ్యో జరుగు. నువ్వు వెళ్ళు ప్లీజ్ టిప్పు. ఎవరో బయట గడిపెట్టింది ఎవరో? పిచ్చి పిచ్చిగా ఉందా? తలుపు తీస్తారా లేదా? ఇప్పుడు తలుపులు తీయకుండా ఎలా ఉంటావే? వల్లి తలుపు తీ. వల్లి తలుపు తీ. తమాషా చేస్తున్నారా? ఇంట్లో మనుషుల్ని పెట్టి తలుపు ఎందుకు వేశారో బుద్ధుందా మీకు? మీరు పూజలో ఉంటారేమో, డిస్టర్బ్ చేయకూడదని తలుపులేసిందనుకుంటా వల్లి. నువ్వెందుకు వచ్చావు తిరుపురమ్మ? మిమ్మల్ని నానమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. ఎందుకంట? ఆరతిస్తావేమిరా? అమ్మగారిని అడుగుదాం పదా. దా. ఇంక నన్నెవ్వరు ఆపలేరోచ్. టిప్పు వేండా, ప్లీజ్ టిప్పు వద్దు, నువ్వు వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.